శనార్థులు ఇయ్యాల కూడా మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినా గవన్నీ షూరు చేసే కంటే ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుస్తీ పడుతున్న రెండు రాష్ట్రాల సర్కార్లు, పరేషాన్ అవుతున్న ఇంజనీరింగ్ పోరగాళ్లు. 3 లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి చూపిస్తున్న కరీంనగర్ మేస్త్రి. జీహెచ్ఎంసీల కొత్త జరిమానాలు, హైదరాబాద్ పబ్లిక్ కు చెత్త కష్టాలు. తమిళ బాటల బాబు సర్కార్, అమ్మ భోజనం కమ్మగుందన్న ఆంధ్ర మంత్రులు. చెమటలు తీస్తున్న మోడీ సారు, 6 గంటలలోనే అన్ని పనులు. తాగి బండ్లు నడిపితే తక్లీఫులే, హైవేలన్నిటి మీద చెకింగ్ మిషన్లు. పిల్లగాడు ఇంజనీర్ కావాలంటే ఏం చేయాలి? ఇంటర్ చెయ్యాలి, ఎంసెట్ రాయాలి, కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలి, గంతే కదా? గంతే కాదు, వీటన్నిటికన్నా ముఖ్యమైనది మన లీడర్ల చేతులున్నది. వాళ్ళు పట్టు వదలాలే, అప్పుడు పని జరగాలి. ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజీల పంచాయత్ తెగుతలేదు, ఒడుస్తలేదు. 2 రాష్ట్రాల వాళ్ళు మొండి పట్టు మీదనే పోతున్నారు. ఎవరి పాట వాళ్ళే వాడుతున్నారు. సందట్ల సడేమి అన్నట్టు ఉన్నత విద్యా మండలి ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్లు భర్తీ చేస్తున్నామని నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు. అగో అట్లెట్లా చేస్తారు మీరు? మేము దిక్కు చెప్తూనే ఉంచి మాకు ఇంకా గడువు కావాలని సుప్రీంకోర్టులో దరఖాస్తు పెడితేమని తెలంగాణ సర్కారు వాళ్ళు గడగడలాడిస్తున్నారు. ఇక మా పోరగాళ్ళలాగమవుతున్నారు, బయట రాష్ట్రాలకు పోయి చదువుతామంటున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాళ్ళు ఆలులొలి పెడుతున్నారు. మా పోరగాళ్ళకు ఫీజులు మేమే కట్టుకుంటాం, మీ పోరగాళ్ళకు మీరే కట్టుకోనరని తెలంగాణ సర్కారు వాళ్ళు అంటున్నారు. 1956 కంటే ముందున్న తెలంగాణ వాళ్ళకే మేము ఫీజులు కడతామని చెప్పుకొస్తున్నారు. మాకుగా 150 కోట్లు లెక్కేం కాదు కానీ పొమ్మన లేక పొగబెడుతున్నాడు కేసీఆర్ అని గంటా శ్రీనివాసరావు అసంటోళ్ళు అంటున్నారు. నీ కథకిన వారేద్దు. ఏం పంచాది ఇది? 2 రాష్ట్రాల వాళ్ళు నిమ్మలంగా కూర్చొని మాట్లాడుకుంటే కాదా? అట్లా తేలకుంటే వెనకచీరి కోర్టులకు పోతారో ఇంకేడికి పోతారో చూసుకోవాలి. తెలంగాణ సర్కారు వాళ్ళు చెప్తూనే ఉండే ఇంజనీరింగ్ కాలేజీల సాటుకు మాఫియా నడుస్తున్నది, సర్కారు పైసలన్నీ లూట్ అవుతున్నాయని. ఇక అవన్నీ చూస్తేందుకు మాకు ఇంకా టైం కావాలని అడగబట్టి ఓ దిక్కు 4 తారీఖు నాడు సుప్రీంకోర్టు వాళ్ళకి ఈ పంచాయతీ మీద ఏదో ఒకటి చెప్తామని కూడా చెప్పేసి ఇవన్నీ పక్కకు పెట్టి ఈ టైంలో కౌన్సిలింగ్ ఏంది? లేట్ అయితే అయింది, ఇంకో 4 దినాలు అయితే ఏదో ఒక ముచ్చట తెలుస్తుంది కదా. ఏమన్నా పనికొచ్చే పనే నాకు ఇది? మీరు ఇట్లా చేస్తారని తెలంగాణ పోరగాళ్ళు ఎవ్వరు కౌన్సిలింగ్కు పోవద్దని మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పేసిండు. అయినా ఈ తెలంగాణ సర్కారు వాళ్ళు కూడా ఈ ముచ్చట మీదనే లాగాన్నా ఏదో ఒకటి చేసి పారేసి ఇద్దరు ఒకతానికి వచ్చి మాట్లాడుకొని గిట్లా చేద్దాం, గిది కథ, గిది లెక్క, గిది వ్యవహారం అని చెప్పి ముంగడికి పోతే ఒడిచిపోతుంది కదా. ఇక ఈ పంచాయతీ ఇట్లానే నడిచానంటే సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్తారో ముచ్చట ఎన్నడు ముంగడ పడుతుందో తెలుస్తలేదు కానీ పోరగాళ్ళకు మాత్రం క్షమకాలం వచ్చేటట్టే ఉన్నది. ఈ రోజులల్లా ఇల్లు కట్టేదందా ఎవరన్నా పెట్టుకుంటుర్రా? అయ్యే కథేనా? పనోళ్ళు దొరుకుడే కష్టం. ఇయ్యాల వచ్చేటైనా రేపు రాడు, రేపు అత్తడు అనుకున్నాడు అస్సలకే రాడు. పని ఎప్పుడైతుందో తెలియదు, ఎంత ఖర్చు అవుతుందో. అందుకే కేసీఆర్ సరే డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అన్నాడు కదా. ఇక అప్పటికెళ్ళి నాకు కూడా జరంతా నిమ్మలమైంది. మరి ఆ ఇల్లు ఎట్లుంటుందబ్బా? ఎట్లా కట్టిస్తాడు? ఇల్లు మీద ఇల్లు ఉంటుందా లేకపోతే ఎవరి లాళ్ళకే ఉంటుందా? ఎట్లుంటే మంచిగా ఉంటుంది? కోళ్ళుగమ్మ జాగలేని ఇంట్లో ఏముంటారు? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా జర్ర దైసుండ్రని మన ముఖ్యమంత్రి సార్ చెప్పే కదా. మరి ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎట్లుంటాయో ఏం కథ అని అనిపిస్తలేదు మీకు? ఇక రాండ్రి, మన సార్ కలలుగన్న ఇల్లు ఒక తాన తయారైంది. సేమ్ సార్ చెప్పిన సరసమైన ధరకే చూడ చక్కగున్నది. ఇగో ఇదే ఆ బంగ్లా. ఎంత ముద్దుగున్న చూడు. మీద రీలింగు, చుట్టూ పార్టీషను, ముంగట గేటు, దాని మీద లైట్లు, మెట్లు గిట్లు. అరే చూస్తుంటే పానం నిమ్మలం అనిపిస్తలేదు. వారెవ్వా, మనందరి గిసొంటి కొత్త ఇండ్లు రాబోతున్నాయని ఇంట్లో మీరు డౌట్ పడవలసింది ఏం లేదు. అగో అదేమో పట్నముల బంగ్లా లెక్కున్నది, సారేమో 3.5 లక్షలు పెట్టే కట్టిస్తానే, దీనికి ఎంత ధర అవుతుందో ఏమో అనుకోకుండ్రి. ఇది మన కేసీఆర్ సార్ చెప్పిన దానికంటే ఇంకో 25,000 రూపాయల ధర తక్కువకే అవుతుంది. అంటే 3,25,000 రూపాయలకే ఇటువంటి బంగ్లా తయారైతుంది. ఈ షాంపిల్ మన కరీంనగర్ జిల్లాలో ఒక ఆయన కట్టిండు. ఎన్ని రోజులలో కట్టిండో ఎరికైతే ముక్కు మీద వేలేసుకుంటారు. అంత 10 దినాలల్లో ఇల్లు కట్టి పడేసిండు. అంటే ఉప్పర్ మేస్త్రి కూలి గీలి అంతా అగ్బాలు ఒడిచిపోయే ముచ్చట్నే. మళ్ళా దీంట్లో ఉచికే లేదు, ఏం లేదు. గోడలకు ఇటుకే గిట్కే ముచ్చట్నే లేదు.
ఇల్లు ఎంత కావన్నో అంత దూరం రేకులు పెట్టి షీకులు పెట్టి అలా షిమ్టి పోసి మళ్ళా 3 వద్దులకు రేకులు ఇప్పితే ఇంటి గోడలు తయారు. మళ్ళొక రోజు సన్నశివారు, ఇంకో రోజు నీళ్లు కొట్టుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు 10 రోజులలో మన చేతులకు వస్తుంది. అంతేనా? ఈ ఫీల్డ్లో మేము రెగ్యులర్ దాదాపు 8 సంవత్సరాలప్పుడు 120 ఇళ్ళు కట్టి అమ్మడం జరిగింది. ఉన్నది దీన్ని ఎట్లా తగ్గియాలన్న ఆలోచనతో విదేశీ పర్యటన చేసి దాంతో ఆలోచనతో మేము ఈ యూనిట్లు తెచ్చుకున్నాము. అహ్మదాబాద్, గుజరాత్ నుంచి వెళ్ళి. మిడిల్ క్లాస్ కింది వాళ్ళకైతే ఈ ఇల్లు బ్రహ్మాండమైన ఇల్లు. కానీ మన కేసీఆర్ సార్ ఇట్లా మనసులు అనుకుండో లేదో అసొంటి ఇండ్లు తయారైతేనే ఉన్నాయి. బాగా చూసుకోండి ఇప్పుడే సేమ్ టు సేమ్. ఇంకేమన్నా అంటే జరంత ఎక్కువనే మంచిగుంటాయి మీకు మన కేసీఆర్ సార్ కట్టించి ఇండ్లు. ఇక ఇంట్లో కోళ్ళు కమ్ముకునే తనకు అలాగనే ఉంటుంది, పయఖానా బాత్రూమ్ అన్నీ అలాగనే ఉంటాయి. కానీ ఏం చక్కదనం ఉన్నది ఆ ఇల్లు ఎట్లా కట్టాలన్నది తయారై ఉన్నది. కాబట్టి ఇక జల్దీనే ఇండ్లు కూడా మంజూరు చేసుడు సురువు చేస్తాడేమో మన కేసీఆర్ సార్. చెయ్యాలే జల్దీనే. సార్లు స్కూళ్ళల్లో పాఠాలు చెప్తారు, ఓటర్లేమో లీడర్లకు పాఠాలు చెప్తారు. గదే గుణపాఠాలు. కానీ ప్రపంచానికే పాఠాలు చెప్పే మనిషి ఈ దునియాల ఇంకెవరన్నా ఉన్నారా అంటే ఉన్నారు. ఒకే ఒక్కరు, ఆయనే నా జిగిరి దోస్తు చంద్రబాబు నాయుడు సారు. ఇప్పుడు మీకు యాదికి వచ్చింది కదా. మరి అసొంటి మనిషి నకలు కొట్టిండంటే నమ్ముతారా? ఎలుకలు కాదు, నకలు. నేనైతే నమ్మ, కానీ చూస్తుంటే నమ్మక తప్పేటట్టే లేదు. అసలు చంద్రబాబు సార్కు నకలు కొట్టాల్సిన పనేమొచ్చింది? ఎందుకు కొట్టిండు? కొట్టి ఏం చేద్దాం అనుకుంటుండు? ఎవరి కోసం నకలు కొట్టిండు? చూడురి. రూపాయికి ప్లేట్ ఇడ్లీ, 5 రూపాయలకు ఫుల్ మిల్స్. ఇది ఆషాఢం అయిపోయినందుకు మన కాడ పెట్టిన ఆఫర్ కాదు. ఈ రేట్లతోని పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జల్దీన క్యాంటీన్లు పెట్టేందుకు చంద్రాల సారు మెదడులో వచ్చిన ఆలోచన. ఇప్పటికే పరిటాల సునీతక్క అదే పండ్లున్నది. అంటే ఈ ఆలోచన మొత్తం చంద్రాల సార్దే అనుకునేరు. ఈ పథకం మీద ఫస్ట్ హక్కులు తమిళనాడమ్మ జయలలితమ్మకే ఉన్నాయి. అమ్మ భోజనం అని ఆ మాట పెట్టింది. ఇక ఎక్కడ ఏం కని పెట్టినా వెంటనే తీసుకొచ్చుకున్నాడు చంద్రాల సార్కున్న అలవాటే ఆయే. ఇప్పుడు సార్కు ఈ పథకం మీద కన్ను పడ్డది. సారు ఆదేశాల మేరకు సునీతక్క తమిళనాడు పోయి అమ్మ క్యాంటీన్లలో బుక్కేనంత బువ్వ కూడా తిన్నదట. అమ్మ భోజనం సూపర్, మన కాడ కూడా బాబు గారి పేరు మీద పథకం పెట్టొచ్చు అన్నదట. ఒకవేళ చంద్రాలు భోజనం అని పేరు పెడితే సార్ పేరు గల్లీలలో కూడా చెవులలో రక్తాలు గారేటట్టు మారిమోకపోతుందని అంటున్నారు. కానీ కొందరు ఇంకా దూరంగా ఆలోచన వేసి అన్న భోజనం అని పెడితే ఇంకా మంచిగుంటది అని కూడా చెప్తురట. అన్ననో చంద్రమో పేరేదైతే ఏంది గాని పథకం ఏదో తొందరగా పెట్టురంటారు ఇంకొందరు. ఒక రోజు కాకుండా ఒక రోజన్నా నేను జిహెచ్ఎంసీ ఆఫీస్లో పోయి కొద్దిసేపు కూర్చుంటా. మొన్న ఆదివారం పోయినా కానీ బంద్ ఉండే. ఈసారి ఖచ్చితంగా సెలవు పెట్టన్నా పోతా. దేనికి అనుకుంటుర్రా? అది ఏందో అక్కడ ఆఫీస్ గోడలకే ఏమన్నా ఉన్నదో లేకపోతే ఆఫీసు వాస్తే గట్లున్నదో కానీ అక్కడున్న ఆఫీసర్లకు రోజుకో తీరులా మంచి మంచి ఆలోచనలు వస్తున్నాయి. గందుకే నేను కూడా పోతా, కొన్ని ఐడియాలు తెచ్చుకుంటా. ఇప్పటికైతే అలా కొత్త ఐడియా ఏదో చూడుర్రి. హైదరాబాద్ పబ్లిక్ అంతకి ముచ్చట బాగినుండ్రి. ఇదివరసంది మీ ఇండ్లల్లా దుకాన్లల్లో జమ అయ్యే చెత్తను ఏడబడతాడ వారేస్తాను కుదరదుగా. ముఖ్యంగా రోడ్ల మీదనైతే అస్సలు వేయొద్దు. కాదని అట్లనే రోడ్ల మీద చెత్తేస్తారా అంటే ఫస్ట్ 500 రూపాయల జరిమానా వేస్తారు జిహెచ్ఎంసీ వాళ్ళు. రెండో పారి కూడా అట్లనే చెత్తను రోడ్ల మీద వేస్తారా అంటే 10,000 జరిమానా కట్టవలసి ఉంటుంది. ఇంత చేసినా వినకుండా మూడో పారి కూడా అదే తప్పు చేసి దొరికిన వాళ్ళను చక్కగా పట్టుకపోయి జైలు వేస్తారట. ఇది కూడా ఎప్పటి సందో కాదు, ఆగస్టు 1వ తారీఖు శుక్రవారం సంధి ఈ మహత్తర కార్యాన్ని షురూ చేస్తున్నారు హైదరాబాద్ మున్సిపాలిటీ వాళ్ళు. మరి ఇట్లా చేస్తే పబ్లిక్ కు కోపం వస్తుంది కదా. ఇన్నేళ్ల సంది రోడ్ల మీద చెత్తను వారేసుడు అలవాటైన చేతులు ఎట్లుకుంటాయని కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఆలోచన చేసిండ్రు. అందుకే మొదలు హైదరాబాద్లో ఉన్న 8 రోడ్లను ఎంపిక చేసి ఈ చెత్త పథకాన్ని అమలు చేస్తున్నారట. బంజారా హిల్స్, ఖైరతాబాదు, బేగంపేట, సచివాలయం, ఇగో ఈ ఏరియాలలో ఉన్న రోడ్లను ఎంపిక చేసిండ్రట అధికారులు. మంచిగానే చేస్తున్నారు, చేయవలసిందే. చెత్త సిటీ అని పేరు పడుతున్న హైదరాబాద్ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీ చేయవలసిందే. కానీ అట్లా చేసే ముందుగాల రోడ్ల మీద ఎక్కడ చెత్త లేకుండా సాఫ్ చేయాలి. అట్లా సాఫ్ చేసి ఇగో మేము ఇప్పుడు హైదరాబాద్ రోడ్లను అద్దం లెక్క తయారు చేసినాం. ఇప్పుడు ఎట్లున్నదో ఎప్పటికి అట్లనే ఉండాలని చెప్పుండ్రి. ముందుగా అట్లా చేస్తే పబ్లిక్ మంచిగా అర్థం అవుతుంది. ఇక అప్పుడు కొత్తగా ఎవరెవరు ఎక్కడెక్కడ చెత్త వారేస్తున్నారన్న ముచ్చట సీసీ కెమెరాలల్లా కానొస్తుంది. అప్పుడు పట్టుకొని జరిమానా వేయొచ్చు. అంతేగాని రోడ్ల మీద ఎక్కడి చెత్త అనే పెట్టి చెత్త వేసిన వాళ్ళకు జరిమానాలు వేస్తాం, అలా మీద కేసులు పెడతాం అనుడు ఏమైనా పద్ధతేనా అనుకుంటున్నారు.
ఈ ముచ్చట తెలుసుకున్న హైదరాబాద్ పబ్లిక్. కాబట్టి పబ్లిక్ చెప్పిన మాటను కూడా ఒక పార ఆలోచన చేయండి సారు. కేసీఆర్ సారు క్యాంప్ ఆఫీస్ దగ్గరికి దొంగలు వచ్చిండ్రా? ముఖ్యమంత్రి సారు ఉండగా గింతగానం ధైర్యం ఎట్లొచ్చింది? ఆఖరికి స్విచ్చులు కూడా ఊడవిక్కపోయే నిరుపేద దొంగలు ఎవరు అని మస్తు అనుమానం పడ్డాం కదా. ఇగో ఇప్పుడు అస్సలు ముచ్చట తెలిసింది. బంగ్లాలున్న స్విచ్చుల మాయం వెనకాలన్న మర్మం ఎరకైంది. అది పోలీసు వాళ్ళు చెప్తున్నారు, మంచిగినుండ్రి. కేసీఆర్ సార్ క్యాంప్ ఆఫీస్ పక్క పొంటున్న బంగ్లాల ఫ్యాన్లు, లైట్లు, స్విచ్లు ఇట్లా అన్ని మాయమైనాయని నిన్న వార్త చూపించినాం కదా. ఆయనతో దొంగలు వాడు అన్ని ఎత్తుకపోయినరా ఎట్లా అని అనుకున్నారు అంతా అని. అయితే అందులోకి ఎవరు కొత్తోళ్ళు రాలే, దొంగలు వాళ్ళేదట. అందులో మొన్నటిదాకున్న ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళే పోత పోత ఎక్కడి ఇప్పుకొని పోయినరట. ఈ ముచ్చట ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆఫీస్ వాళ్ళే చెప్తున్నారు. మీ తెలంగాణ సర్కారు వాళ్ళు అడిగినరని మేమే ఏదో మెహర్బానీ చూపించి గా బంగ్లా ఖాళీ చేసినాము, గా బంగ్లాల దొంగలు ఎవరు వాళ్ళేదన్నారట. మరి గా సామాన్లన్నీ ఏడికి పోయినాయి అంటే అది ఖాళీ చేసేటప్పుడు మా వాళ్ళే ఉడవిక్కొచ్చిండ్రని చెప్పుకొచ్చిండ్రు. నీ ముచ్చటెక్కిన వారెద్దు ఏంది ఇది? గింత అధ్వానం ఉంటుంది. దొంగలు ఎత్తుకపోయినట్టే ముఖం చూసుకునే అద్దం కాడికి వెళ్ళి బాత్రూంలో ఉన్న చెంబట్క బూటి కూడా విక్కపోతారు. అంటే గా వస్తువులన్నీ మీయేనని మీ అంతలో మీరే నిర్ణయం చేసుకుంటారు అన్నట్ట. రాష్ట్రం కలిసి ఉండగా కొన్న సామాన్లే కదా అవన్నీ. అసొంటప్పుడు అవన్నీ మీ సామాన్లు ఎట్లయితాయి? ఇద్దరు పొత్తుల సామాన్లేనాయే. అయితే మీరు ఇదివరదాకా మీ సామాన్లు మీరు తెచ్చుకొని గా బిల్డింగ్ల కిరాయికున్నట్ట అనుకుంటున్నారు ఈ ముచ్చటెరక చేసుకున్న తెలంగాణ సర్కారు వాళ్ళు. అరే మోడీ సారేంది ప్రధానమంత్రి అయినాక ఎక్కువ మాట్లాడతానే లేడు. ఎందుకు మాట్లాడతలేడు? గిన్నిగనం సీట్లు ఇచ్చినందుకు జనాల మీద కోపం పెట్టుకుండా, లేకుంటే మౌన దీక్ష చేస్తుండా అనుకున్నా. అయినా మనిషి అన్నాక మౌన దీక్ష ఎన్ని రోజులు చేస్తారు? గిన్ని రోజులైతే చెయ్యరు. గందుకే నాకు అనుమానం వచ్చింది. ఎందుకు మాట్లాడతలేడా తెలుసుకోదందుకు పోతే లాస్ట్కి ఒక ముచ్చట ఎరకైంది. సారు కంప్యూటర్ ముందర కూర్చుంటుండట. మరి కంప్యూటర్ ముందర కూర్చొని సార్ ఏం చేస్తుండు? సినిమాలు చూస్తుండా లేకపోతే నట్లు ఫిట్ చేస్తుండా? చూసినారులా నరేంద్ర మోడీ సార్ దేశం కోసం ఎంత కష్టపడుతున్నాడో. రాత్రనక పగలనక చెమటలు తీస్తున్నాడట పబ్లిక్ కోసం. రోజుకు 18 గంటలకు తక్కువ కాకుండా పని చేస్తున్నాడట. ఈ ముచ్చట ఎవరు కనిపెట్టిండ్రో ఎరికేనా? అమెరికా, చైనా పేపర్ వాళ్ళు. కానీ చూడుండ్రి, వాళ్ళు చెప్పేదాకా సార్ గొప్పతనం ఏందో మనకే తెలియకపోయే. అంటే 18 గంటలు పోను, మిగిలిన 6 గంటలలోనే నిద్ర, తిండి, తానం, జపం, పూజ, నాష్టా, మేకప్ ఇంకేమైనా ఉంటే అన్నీ చేసుకుంటాడు అన్నట్టు. సార్ ఇంకా అనుకుంటున్నాడట రోజుకి 24 గంటలే ఉన్నాయి, కనీసం 30 గంటలు ఉంటే బాగుండునని. మరి 2 నెలల సంది తక్కువ కష్టం చేసిండు ఆ సార్ కూడా. కష్టపడి ఉల్లిగడ్డ రేటును అరుచుకున్నాడు. పెట్రోల్, డీజిల్ సంగతి కూడా చూసిండు. అట్లనే నిద్ర పోకుండా రైలు ఛార్జీలు పెంచిండు. ఇక ఎంత ప్రయత్నం చేసినా కానీ పప్పు, ఉప్పు, కూరగాయల ధరలు అయితే తక్కువేం కాకుండా చూసుకున్నాడు. ఈడ ఇంకో ముచ్చట కూడా చెప్పాలి. ఇట్లా పబ్లిక్ తక్లీఫ్ గురించి ఆలోచన చేసేందుకు టైం సరిపోతలేదంటే సోషల్ మీడియాతో ఇంకో పరిశాన్ ఉంది సార్కు. ఎందుకంటే రోజుకు 5-6 గంటలన్నా కంప్యూటర్ ముంగట కూర్చొని ఫేస్బుక్, ట్విట్టర్ వీటితోని గడపకుంటే గొంతులకు ముద్ద దిగదట. అంటే ఆ టైం కూడా పబ్లిక్ కోసం కష్టపడుతున్న 18 గంటలలోనే తీయండ్రిగా. ఇంకో ముచ్చట ఏంటంటే సొంత పార్టీ మంత్రుల కంటే సోషల్ మీడియా మీదనే నమ్మకం బాగున్నదని అనుకుంటున్నారు. మన పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కారణం ఫేస్బుక్, ట్విట్టర్లేనని పార్టీ ఎంపీలతో చెప్తున్నాడట. మీరు కూడా రోజుకు 10 గంటలన్నా ఫేస్బుక్లు, ట్విట్టర్లు తెలుసుకొని మన పార్టీ చేసిన పనులన్నీ అందులో ప్రచారం చేయండి చెప్తున్నాడట. ఇక ప్రతిపక్షం వాళ్ళు ఏమన్నా లొల్లి పెడితే అందులోనే అరుచుకోవాలంటున్నాడట. సోషల్ నెట్వర్క్లో మన పనితనం చెప్పమంటున్నాడు. కానీ మరి ఏం చెప్పాలి? మా పార్టీ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే పబ్లిక్ నడ్డీరగొచ్చే పనులు చేసినామని ప్రచారం చేసుకోవాలనా? నీ పనికిన వారేద్దు. రోజుకు 18 గంటలు చేస్తేంది, 30 గంటలు పని చేస్తేంది. ఇగో ఈ పబ్లిక్ దగ్గరకు వచ్చే పని అని చెప్పుకునే తనకు ఒక్కటే అని ఉన్నదా? ఏ పని చేసినా కానీ. మీరెన్నడన్నా రాజులు వేసుకున్న నగలు చూసిర్రా? పోనీ వాళ్ళ లెక్క మీకు ఒళ్ళంతా బంగారం వేసుకొని ఊరంతా తిరగాలనిపించిందా? బయట పడారు కానీ ఎన్నడో ఒకసారి మీకు కూడా అనిపించే ఉంటుంది లేర్రీ. సరే కానీ మా ముత్తాతోళ్ళ తాత ఉట్టక ముందు మన దేశాన్ని ఔరంగజేబు అనే రాజు వాలించిండట. గా జేబు రాజు అప్పట్లో మెడలేసుకొని తిరిగిన నగలు ఓ కాడున్నాయట. ఆ నగలు మీకు చూపిస్తాక ఇప్పుడు. అవి మీకు కావాలనా? కావాలంటే ఈ వార్త చూడరు.
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలట. ఇగో గిట్లనే తయారయ్యారు ఢిల్లీలున్న కొందరు బట్టెవాజగాలు. ఏమనుకున్నారో ఏం పాడో గాని వాళ్ళు హైదరాబాదులకు అగ్వకు ఔరంగజేబ్ నగలు అమ్ముడు పెట్టిరట. ఔరంగజేబ్ నగలంటే వట్టి పచ్చి కాదు, మొగుల్ మీదికెళ్ళి దిగొచ్చిన బంగారం అని బాగా పైసలున్నోళ్ళు అనుకొని కిలోకు 4 లక్షలు పెట్టి కొన్నారట. కానీ వాటిని ఇంటికి పట్టుకోయిన తర్వాత ఔరంగజేబ్ అస్సలు ముచ్చట తెలిసింది. జేబులకు తొర్ర పెట్టి రోల్డ్ గోల్డ్ అమ్మిరని గప్పుడు సమజైందట. ఇట్లా ఔరంగజేబ్ బాధితులు హైదరాబాద్ లా 40 మంది ఉన్నారట. ఇప్పుడు తలకాయలు కొట్టుకుంటా పోలీసుల కాడికి పోయిర్రు. కానీ చేతులు కాలినాక ఆకులు పట్టుకుని ఏం లాభం? దొంగ బంగారం అమ్మినోళ్ళు ఇంకా ఉంటారు, ఎప్పుడో పరారు. అయినా గిన్ని ఊర్లుండగా గా ఢిల్లీ దొంగలు మన హైదరాబాద్ ఓల మీదనే ఎందుకు పడ్డరు కావచ్చు? అంటే ఇక్కడ ఓలకు ఏం చెప్పినా నమ్ముతారని వాళ్ళకు కూడా అర్థమైందా? అయినా పబ్లిక్ ఉండాలే. ఔరంగజేబ్ నగలు నవాబుల బంగారం అనంగానే నమ్ముతారా? ఔరంగజేబ్ ను మనం చూసొచ్చినోళ్ళమా కలిసినోళ్ళమా? గా రాజు ఏ నగలు వేసుకున్నాడో గా దొంగగాలకేమేరక? అట్లా ఏదో ఒక పేరు చెప్పుడుతోని వెనక ముందు చూసుకోకుండా పైసలు పెట్టుడేనా? రాజుల తీరు పేయి మీద బంగారం వేసుకోవాలంటే అవసరమైన దగ్గర కొర్రి ఇష్టం వచ్చిన తీరు తయారు చేసి ఇస్తాడు. లేకుంటే ఓ 10 రూపాయలు పెట్టి మ్యూజియం కు వర్రి. ఆడ శానా ఊపడతాయి ఔరంగజేబ్ నగలు. అక్బర్ తొడుక్కున్న బట్టలు, అల్లావుద్దీన్ చేతులున్న కత్తులు. గంతేగాని చదువుకున్నోళ్ళు కూడా గా దొంగల చేతుల సన్నాసులైతే ఎట్లా చెప్పుర్రి? అయినా 30 లక్షల రూపాయల నగలను 4 లక్షలకే ఇస్తారంటే అట్లెట్లా నమ్మిరోళ్ళ? జూన్ 2 వాళ్ళని మర్చిపోతారా? మనకు తెలంగాణ వచ్చిన రోజాయే. గట్లానే ప్రతి నెల 2వ తారీఖును కూడా ఓల్ మర్చిపోరు, ఎప్పుడు యాద్ చేసుకుంటూనే ఉంటారు. మరి గిప్పుడు వచ్చే 2వ తారీఖు కోసం కొందరు ఏవో ఏర్పాట్లు చేస్తుర్రట. గవేంటియో మనం కూడా చూసేద్దాం నడుర్రి. తెలంగాణ రాష్ట్రం అంటే పబ్లిక్ ఒక్కొక్కరికి ఒక్కో తీరు ప్రేమ ఉంటది. ఇగో వీళ్ళు కూడా గట్లనే తెలంగాణ రాష్ట్రం అంటే ఎంత ప్రేమ ఉన్నదో చూపిస్తున్నారు. ఇట్లా చూస్తున్నారా? అన్ని రూపాయి 2 రూపాయల బిల్లలతోని 10 జిల్లాల తెలంగాణ మ్యాప్ గీస్తున్నారు. ఏం చక్కదనాలు చేస్తున్నారో చూడండి. ఎంత మంచిగా ఓపికతో పేర్చుకుంటూ వచ్చిండ్రు బిల్లలను. మరి ఎందుకు ఇట్లా చేసిండ్రు? ఎవరిల్లన్న ముచ్చట వాళ్ళని అడుగుదాం. ఇక చెప్పుతామి. ఏం పేరు నీది? నా పేరు ఏనుగు హరీష్ రెడ్డి. మాది నల్గొండ జిల్లాకు చెందిన మొటబావిగూడెం అనే గ్రామం. ఇక ఈ మ్యాప్లో మొత్తం ఎన్ని బిల్లలు వాడినరో ఎరికేనా? 21,031 బిల్లలు వాడినరట. సరిగ్గా లెక్క పెట్టి మరి అన్ని బిల్లలే ఎందుకు వాడినరో ఎరికేనా? చెప్తున్నాడు ఇనుండ్రిగా. ఎందుకంటే 1 నవంబర్ 1956 ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉందో ఆ రోజు నుంచి 2/6/2014 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వరకు మొత్తం కూడా 21,030 రోజులు అయ్యాయి. ఆ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క నాణ్యం చొప్పున తీసుకొని ఈ తెలంగాణ మ్యాప్ చేయడం జరిగింది. ఇదంతా ఇప్పుడే ఎందుకు చేస్తున్నారంటే 60 ఏళ్ల కళ నెరవేరు 60 దినాలు అయింది కదా, అగో గందుకేనట. కానీ మస్తు చేసిండ్రు పోన్రి, శబాష్. పోరగాళ్ళు కష్టపడి 2 బుక్కులు మోసుకుంటా కాలేజీలకు చదువుకునేందుకే కదా పోయేది, అంతే కదా? అగోగో గా పొరగడేందో నవ్వుతాడు కాదన్నట్టు. నాకు తెలుసు కాలేజీలంటే చదువు ఒక్కటే కాదని. ఎన్ని వేషాలు వేస్తారో గడ పోయినాక తెలివందా? ఇంట్లో మాత్రం అమాయక చక్రవర్తికి తమ్ముడు లెక్కనే ఉంటారు కానీ కాలేజీలకు పోయినాక అస్సలు కథలు బయట పడతాయి. ఇగో గట్లనే కామారెడ్డి కాలేజ్లో ఒక పోరడేదో వేషం వేసిండంట. అదేందో చూసి పోరగాళ్ళకి ఏమైందో ఏమో తెలుస్తలేదు ఈ నడుమ. చదువుకోండి కాలేజీలకు పంపితే ప్రేమలు దోమలు అనుకుంటా పానాల మీదకి తెచ్చుకుంటున్నారు. నిన్న నిజామాబాద్ కాడ ఓ కాలేజీలో అసొంటిది ఒక కథ అయింది. నన్ను ప్రేమిస్తావా లేదా అని గీ పోరడు అదే కాలేజీలో చదివే గీ పిల్లను కత్తితోని ఓడిచిండట. వెనకసిరి అదే కత్తితోని కడుపులో ఓడ్చుకున్నాడట. టైం మంచిగుండి పక్కకు తిరిగే వరకల్లా కత్తిపోటు చేతికి దిగి జర్రలా తప్పించుకున్నది పిల్ల గాని అదే దెబ్బ కడుపులో దిగితే ఎట్లుండు? ఇక ఇద్దరిని దవాఖానకు తీసుకుపోయినరట. మరి మూతి మీద మీసాలు మొలవంగానే దయ్యం పడుతుందో ఏం పడో గాని పోరగాళ్ళు ఇట్లా చేస్తుంటారు. ఈడొక్కడే కాదు చాలా మంది పోరగాళ్ళు ఇట్లనే ఆడి పోరగాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. నీ బట్టెవాయి మొఖాల చెప్పు, గింత ఆలోచన లేకుండా తయారైనరు పోరగాళ్ళు. ఆడపిల్లల మీద చూపిస్తారు బలం. వాళ్ళు ఇష్టం ఉంటే ప్రేమిస్తారు, లేకుంటే లేదు. అంతేగాని బల్మిట్కి నన్ను ప్రేమిస్తావా లేదా అని ఎంబడి వాడతాడు ఎవడన్నా. మొగోళ్ళకి ఎంత హక్కు ఉంటుందో ఆడోళ్ళకు కూడా అంతే హక్కు ఉంటుంది. మీరెక్కువైంది వాళ్ళు తక్కువైంది. ఎటుగూడుక వాళ్ళకంటే బలం ఎక్కువ ఉందనేనా మీ కావురం? అదే ఆడపిల్లల జాగల మీ ఇంట్లో లెవెలన్నుంటే ఎట్లుంటుందో ఓ పారి ఆలోచన చెయ్యుండ్రి.
మీ లెక్కనే వేరోడెవడన్నా కత్తితోనో యాసిడ్తోనో దాడి చేస్తే అప్పుడెట్లుంటది? అయినా చదువుకోమ్మని కాలేజీలకు దోల్తే గివెంపిచ్చేశాలో, కానీ గిసుంటి బద్మాష్ గాల మీద కాలేజీలోళ్ళు పోలీసోళ్ళు ఎప్పటికీ కన్నేసి పెట్టాలి. లేకుంటే ఆడి ఊరగాలు బయటికి రావాలంటేనే భయపడే రోజులొస్తాయని అనుకుంటున్నారు జనం. ఇంతకాలం వానలు పడతలేవు అని వార్తలు చెప్పినా ఇగో ఇప్పుడు ఎందుకొచ్చిందిరా దేవుడా అనిపిస్తుంది. ఈ వానకు నా వాడెత్తు గింత ఘోరమా? నాకైతే మాటలే వస్తలేవు, మీరైతే చూడుర్రి. వానలు రాకుంటే ఓ బాధ, వస్తే ఇంకో బాధ. ఈ వానలు చేయబట్టి మహారాష్ట్రలా దారుణమే జరిగింది. గిసుంటి కష్టం శత్రులకు కూడా రావద్దు. 4 రోజులకెళ్ళి ఆడ వర్షం కురుస్తూనే ఉన్నది కదా. పూణే పట్నం దగ్గర కొండ చర్యలు ఇరిగి పడ్డాయట. ఆ కొండ చర్యలు ఇంట్లో మన్ను పోయ్యా, దాని కింద ఒక ఊరే ఇరుక్కపోయింది. పాపం ఆ ఊరోళ్ళు 20 మంది అక్కడికక్కడనే జీవిడ్చిండ్రు. ఇంకా 160 మంది ఇరుక్కున్నారట. పానాలు కాపాడమని మొత్తుకుంటుర్రు. ఓ దిక్కు వాన, ఇంకో దిక్కు చలి, కింద బురద, పైన పెద్ద పెద్ద బండలు. ఇక చూడుర్రాల బాధ. గిందంత రాయి తాక్తేనే మనం కింద మీద పడి అల్లాడతాం. అసొంటిది గంత పెద్ద బండ గంత మంది మీద పడ్డదంటే వాళ్ళు ఇంకెంత తనలాడాలే కావచ్చు. సర్కార్ తరపున పోలీసు వాళ్ళు ఇల్లు వచ్చి ఆ కొండచర్య కిందున్నోళ్లను ఇంకా బయటికి తీస్తూనే ఉన్నారట. పాపం చచ్చిపోయిన వాళ్ళందరూ గరీబోళ్లే. దిక్కుమల్ల వానకు బతికి బట్టగట్టినోళ్ళ ఇల్లు, గోడు, గాసం అంత పోయింది. ఇక రాష్ట్రపతి, ప్రధాని వీళ్ళందరూ సంతాపం చెప్పిండ్రు. సాయం చేస్తామనే అంటుర్రు, కానీ ఎంత సాయం చేసినా పోయిన పనాలు వస్తాయా? ఇలా బతుకులు మారుతాయా? చీకటి పడితే హైదరాబాద్ ఎట్లుంటది? పోలీసోళ్ళు ఏడ పడతా అలా తిరుగుతూనే ఉంటారు, కనబడుతూనే ఉంటారు కదా. మీ ఊళ్ళకి వస్తలేరని బాధపడుతుండ్రా? అట్లేం బాధపడకుర్రి, మీ ఊళ్ళకి కూడా వస్తారు వాళ్ళు. ఈ పోలీసులు అయితే పక్తు మాయంబడే పడుతున్నారు అనుకుంటున్నారు మందు దాగే అలవాటున్నోళ్ళు. ఓ దిక్కు సర్కారులేమో దుకాణాలు తెరిచి మందు తాగమంటారు, ఇంకో దిక్కు తాగితేనేమో పోలీసులు పట్టుకొని ఫైన్లు రాస్తారని పరేషాన్ అవుతున్నారు. ఇంతకు అసలు ముచ్చట ఏందంటే ఇప్పటి సంది మందు దాగి కార్లు, బండ్లు, లారీలు ఇట్లా ఏదైనా సరే నడుపుకుంటా రోడ్ల మీద దొరికితే పట్టుకొని జరిమానా వేస్తారట. ఇది ఇదివరకు ఎరుకున్న ముచ్చటనే కదా అనుకుంటున్నారా? ఇదివరకు ఒక్క హైదరాబాద్ లోనే ఉంటుండే తాగినోళ్ళ నోట్ల పైపులు పెట్టి పట్టుకునే ముచ్చట. కానీ ఇప్పటి సంది అన్ని జిల్లాలున్న పోలీస్ స్టేషన్లలో కూడా ఈ మందు చెకింగ్ మిషన్లు ఇస్తున్నారట. రాష్ట్రంలో ఉన్న అన్ని హైవేల మీద తిరిగే బండ్లను చెక్ చేసేందుకు మిషన్లను పంపిస్తున్నారట పోలీసులు. ఇట్లా ఒక్కొక్క జిల్లాకు 50 మిషన్లు ఇస్తున్నారట. ఇక ఇట్లయితే ఎట్లా కావాలి అని పరేషాన్ అవుతున్నారట మందు తాగేటోళ్ళంతా. కానీ లేటుగా అయినా కళ్ళు తెరిచిండ్రు పోలీసులు. మందు తాగి బండ్లు నడిపితేనే యాక్సిడెంట్లు అయ్యి పానాలు ఓగొట్టుకుంటున్నారన్న ముచ్చట అర్థం చేసుకున్నారు. ఇక ఈ మిషన్లతోని హైవేలన్నిటి మీద రాత్రి 11 గంటలకెళ్ళి మబ్బుల 5 కొట్టే దాకా నడిచే బండ్లను ఆపి చెక్కింగ్ చేస్తురట. అట్లెవలన్నా మందు దాగి పట్టు పడితే తాగిందంతా దిగేటట్టు పెనాల్టీ రాస్తారట. మొత్తానికి మంచి పని చేస్తున్నారు పోలీసులు. లేకపోతే మద్యం తాగి వాహనం నడుపుట ప్రమాదకరం అని బోర్డు పెడితేనో పేపర్లల్లా టీవీలలోనో ప్రకటనలు ఇస్తేనో తాగుబోతుగాలు వింటారా? ఇనరు. ఇంకా విస్తే మర్చిపోయిన తాగుడు కూడా యాదికొచ్చి ఇంకింత ఎక్కువ తాగి బండ్లు నడుపుతుంటారు. అందుకే ఇట్లా వేస్తేనే తొవ్వకొస్తారని పబ్లిక్ అనుకుంటున్నారు. ఎట్లున్నాయాల్టి ముచ్చట్లు గిట్లనే రేపు కూడా బరాబర్ టైంకి పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.